నేనేమో జీవితాలను ఉద్ధరిస్తాను, ఫౌండేషన్ ఏదో ఇంకా వాళ్ళ లైఫ్ సెట్ చేస్తుందని కాదు. ఒక మనిషి నిలబడాలంటే చదువు చెప్పిస్తే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు. జీవితాంతానికి సరిపోతుంది చదువు. ఆరోగ్యపరంగా తీసుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టలేని జబ్బులు వాళ్ళకు వచ్చాయి అంటే దానికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ జీవితం నిలబడుతుంది. కరెక్ట్. ఇక ఉపాధి పరంగా తీసుకుంటే మారుమూల గ్రామాల్లో మహిళలకి మెయిన్గా ఏంటి అంటే ట్రైబల్ ఏరియాస్లో, గిరిజన ప్రాంతాల్లో ఏమైనా వాళ్ళు కలెక్ట్ చేసిన అడవుల నుంచి సంపాదించిన తీసుకొచ్చిన దినుసులు మాత్రం అమ్ముకొని వాళ్ళు బ్రతకాలి. మనం అలాగే బ్రతికి మన పిల్లలు అలాగే బ్రతికి మనం మహిళా సాధికారత అని చెప్తున్నాం. ఎక్కడుంది సాధికారత? వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడు కొంచెం మార్పు. నేను అదే చెప్తున్నాను, ఉద్ధరిస్తామని చెప్పట్లేదు, వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతాము, వాళ్ళ జీవితాలని నిలబెట్టగలుగుతాము అని చెప్తున్నాను. సో అదే ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది.